సిగ్గుపడనీయం. కాబట్టి నాకు తెలుసు, అందుకే నేను విశ్వాసాన్ని పోగొట్టుకోను. కొంతమంది అంటారు, ఏం ఒరిగిందిలే, నువ్వు ఆ చర్చికి పోకముందు ఎట్టుందో నీ బతుకు, పోయిన తర్వాత ఇంకా దరిద్రంగా తయారైంది, ఏముంది, ఏందో లెగితే తెగబోతున్నావు, ఏం బాగుపడ్డావు, నీ బతుకు ఏం బాగుపడింది, నీ దరిద్రం ఏం మారింది అని ఇట్లాంటి స్వరాలు వినపడుతుంటాయి నీకు. ఇది కూడా పరీక్షలో భాగమే. పని కొట్టుకొని వచ్చి మాట్లాడుతుంటారు నీ దగ్గరే. వాళ్ళు నువ్వు ఫోన్ చేసి పిలవో పాడు లేదు, వాళ్ళు రమ్మనో ఏం లేదు, వాళ్ళే వస్తారు. దేవుడే తలుపులు తెరుస్తాడు వాళ్ళకి. ఈ నిరుత్సాహం మాటలు, ఈ నీరు గారిపోయే మాటలు, ఈ నరాల వీక్నెస్ మాటలన్నీ మాట్లాడి వాళ్ళని పంపిస్తుంటాడు తడవకొకళ్ళని. వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అసలు నీ రియాక్షన్ ఎందుకు చూస్తుంటాడు. ఏందోలే తెగ చేస్తున్నావు ప్రార్థనలో, మన ఎన్ని వదిలిపెట్టాను, తెగ తిరుగుతున్నావు చర్చిలో మిడిపడి, ఏం బాగుపడ్డావు, మన నీ బొందా ఏం బాగుపడ్డావయ్యా, ఏం మారిందా నీ బతుకు, ఇంకా దరిద్రంగా తయారైపోయింది నీ చరిత్ర అంతా అంటే నువ్వు నిజమే వదినా అంటావా, ఆ మాట అంటావా, లేకపోతే నోరు మూసుకొని పోస్ అవుతానా అని మనసులో అనుకొని ఆ విషయాలు వద్దులే వదినా. ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాడు, అసలు చెయ్యిపోయినా నాకు ఇబ్బంది లేదు. నాకు ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న ఆదరణ ఎక్కడ లేదు, నాకు ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న సంతోషం ఎక్కడ లేదు. నాకేం చేయకపోయినా, నేను మొత్తం పోయినా సరే నేను ఆయన మాత్రం వదిలిపెట్టను అంటావా, అది నువ్వేమంటావు అని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. కొంతమంది ఏమో నిజమే వదినా, నువ్వు చెప్పిందే కరెక్ట్, అంతకుముందే నయం, నువ్వు చెప్పినాక ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుందా, నాకు ఏమనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది నాకు, ఇంక బాగుందిలే అమ్మా, నేను బాగుందిలే. అది ఈ మనిషి అనుకుంటే నాకు కావాల్సింది అదేనమ్మా, నువ్వు ఆడకు మానుకోవాలా, నాశనం కావాలా, నీ ఆత్మపై పాతాళంలో పడాలా, నాతో కలిసి నువ్వు కూడా కేకలేయాలా, అంతే వదిన. భూమి మీద కలిసి ఉన్నప్పుడు మనం పాతాళంలో కూడా కలిసే ఉండాలి, అగ్నిలో అయినా సరే మనం కలిసే ఉండాలి వదిన. అది వదిన కోరిక, ఆ కోరిక తీర్చవాకు వదినమ్మ నువ్వు, ఆ వదినకి వదినమ్మవు కదా, నువ్వు తీర్చవాకు. ఏం చెబుతావు, పనికి మాలిందానా పో, వచ్చే నాతో పట్రా. నీకు తెలీదు, నేను ఈ భూ సంబంధమైన సాయాల కోసం నేను ఆయన నమ్ముకోలా. ఇది కాదు జీవితం, అక్కడుంది జీవితం. పునాదులు గల పట్టణం అక్కడుంది, శాశ్వత జీవం అక్కడుంది, నిత్య జీవం అక్కడుంది, నీతిమంతుల రాజ్యం అక్కడుంది.